నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం దగ్గర స్వచ్ఛత కార్యక్రమం చేపట్టింది సద్గురుమాత సుదీక్షజీ మహారాజ్ సంస్థ. ప్రాజెక్టు అమృత్ స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన మనసు కార్యక్రమం పేరుతో గోదావరి నది పుష్కర ఘాట్లు పరిసర ప్రాంతాల్లో చెత్తా చెదారం లేకుండా తొలగించారు కార్యకర్తలు. తర్వాత అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన కల్పించారు. పవిత్ర గోదావరి నదిని అపవిత్రం చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు సద్గురుమాత సుదీక్షజీ మహారాజ్ కార్యకర్తలు. స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన మనసు అనే నినాదంతో బాబా హర్దేవ్ సింగ్ జీ మహారాజ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారి శిక్షణలను అనుసరిస్తూ మరి నేడు సమీప సద్గురు మాత సుదీక్షజీ మహారాజ్ గారి యొక్క ఆశీర్వాదంతో వారి యొక్క ఆదేశంతో ప్రాజెక్ట్ అమృత్ అనేటువంటి సేవ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మన నిజామాబాద్ సెక్టర్ తరఫున గోదావరి నది బాసర్ నిర్మల్ జిల్లాలో సేవ చేయడం జరుగుతుంది. సుమారుగా 100 మంది సేవదళ వాలంటీర్స్, ప్రబంధక మహత్తులు వీరందరూ కూడా ఈ సేవలో పాల్గొనడం జరిగింది. సంత నిరంకారి మిషన్ తరఫు నుంచి వచ్చిన సేవదళ వాలంటీర్స్ మేమందరం కూడా మరి ఈరోజు ఏదైతే ప్రాజెక్ట్ అమృత్ స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన మనసు అనే నినాదంతో మరి మా సద్గురు బాబా హర్దేవ్ సింగ్ జీ మహారాజ్ యొక్క జన్మదిన సందర్భంగా మరి ఈ సేవలు అనేది మాకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరి బాసర్లో గోదావరి నది మరి ఏదైతే ఎక్కడ చూసినా కానీ కలుషితం అయిపోతున్నాయి కాబట్టి వాటినన్నింటినీ కూడా శుభ్రం చేయడానికి మాకు ఇలాంటి సేవను అందించారు. అదేవిధంగా ఆ నిదానంతో మేమందరం కూడా మరి సేవ చేయడానికి ముందుకొచ్చి ఇక్కడ ఉన్న ఏవైతే చెత్తా చెదారం ఉందో వీటినన్నింటినీ కూడా పరిశుభ్రం చేసి మరి మాకు ఈ సహకారాన్ని అందించినందుకు ప్రతి